ఈరోజు నెల్లూరు తీసుకుంటే 2014-19లో దాదాపు నెల్లూరులో ఉన్న అన్ని పార్కులను యాక్చువల్గా చక్కగా డెవలప్ చేసి పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్, జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసాం. మాటలు కాదండి, చేతలు చేసి చూపించాలా. ప్రజలు అమాయకులు కాదు, ఏం చేస్తున్నారా, మాట చెప్పేది చేస్తున్నారా లేదా అనేది. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా అటు కమిషనర్ గారికి అధికారులందరూ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. నాకు మే 20 లోపల పిల్లలకి మళ్ళా స్కూల్స్ తీసే లోపల, మరి జూన్ 12 స్కూల్స్ ఇస్తారు. జూన్ 12 స్కూల్స్ తీసే లోపల నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు మళ్ళా వాటిలన్నింటినీ రెనోవేట్ చేయాలా, అప్గ్రేడ్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం. అదే విధంగా స్కూల్స్ లో ఎక్కడైతే ప్లే గ్రౌండ్స్ ఉన్నాయో అన్ని ప్లే గ్రౌండ్స్ లో కూడా వాళ్ళకి పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ జిమ్ పెట్టమన్నాను. దాన్ని కూడా మొదలు పెట్టారు. అధికారులు కూడా ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. ఇప్పుడే ఎస్ఐఆర్ పార్క్ ఒకటి వచ్చాను. అక్కడ పిల్లల ఆనందానికి అద్దరు లేదు, పేరెంట్స్ యొక్క ఆనందానికి అద్దరు లేదు. దాదాపు ఒక 50 మంది పిల్లలు ఆడుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు మాగుడు సింహరామరెడ్డి పార్క్ వచ్చాను. దాంట్లో కూడా ఎక్విప్మెంట్ అంతా ఫిట్ చేశారు. కింద ఓన్లీ శాండ్ వేయాల్సిన వర్క్ ఒకటి ఉంది. దాన్ని కూడా త్వరలో పూర్తి చేస్తారు. నెల్లూరులో అన్ని పార్కుల్ని అప్గ్రేడ్ చేస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలో హై ప్రయారిటీ గ్రీనరీకి ఇస్తున్నాం. అందుకనే గ్రీన్ కార్పొరేషన్ అని మన రాష్ట్రంలో స్పెషల్ గా ఉంది. ఆ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అన్ని పార్కులను యాక్చువల్ గా మోడర్నైజ్ చేయడానికి ఈ రోజు ప్రయత్నిస్తున్నాం.